బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామానికి చెందిన భువనేశ్వరం మురళి తన వర్గంతో కలిసి మార్చి 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు రేబాల గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నుండి బైకులతో ర్యాలీగా బయలుదేరి టోల్గేట్ వద్దనున్న లేఅవుట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు 26వ తేదీ నేను గతంలో పీఆర్పీలో పనిచేశాను, తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను, తర్వాత లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా జనసేనకు మేమందరం కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. నేను నాతో పాటుగా ఉండే మా మిత్రులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, అలాగే మా యొక్క అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి గట్టిగా పనిచేయాలని, జనసేన బీజేపీతో కలిపి మేమంతా కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీపీఆర్ గారిని కూడా గట్టి మెజార్టీతో గెలిపించాలని మా వంతు కృషిగా ఈ మండలంలో ఉండే అందరం కూడా గట్టిగా పనిచేసి వారి యొక్క గెలుపు కృషి చేయాలని రేపు 26వ తేదీ తెలుగుదేశం పార్టీలో మా మిత్రులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, అభిమానులతోటి రేబాల సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ టోల్ ప్లాజా దగ్గర ఉన్న లేఅవుట్లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభలో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందువలన మండలంలో ఉండే అందరూ తెలుగుదేశం అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పార్టీల అభిమానం మేరకు, అలాగే ఇక్కడ పోటీ చేసే ప్రశాంత్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునేందుకు కృషి చేసేందుకు గాను ఈ బహిరంగ సభను వేదిక చేసుకొని మండల ప్రజలకు ఒక భరోసా కల్పిస్తారని కోరుతూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మాతో పాటుగా మా మిత్రులు, శ్రేయోభిలాషుల్లో బెల్లంకొండ లక్ష్మయ్య గారు, అలాగే గుత్తా సేనయ్య గారు, మా యొక్క మిత్రుడు చోళం వెంకయ్య గారు, కత్తి మహేష్ గారు, రాగి రమేష్ గారు, ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సుమారుగా ఒక 100 మంది కొత్త ముఖాలు ఈ పార్టీకి పరిచయం చేయబోతున్నాము. అలాగే వేదిక మీదకి వచ్చే ప్రముఖులందరికీ కూడా ఈ వేదికగానే మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.